ఇల్లునే సవరించాలని చెప్పి ఆ చట్టాన్ని మార్చాలని చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి అనేక విధాలుగా అనేక రకాల కమిటీలు కూడా వేసింది. ఆ కమిటీలు కూడా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగానే వచ్చినాయి. కాబట్టి ఈ వక్ఫ్ సవరణ బిల్లుని పార్లమెంట్ లో దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. వక్ఫ్ చట్టం ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఎక్కువ ఆస్తులు వక్ఫ్ బోర్డుకే ఉన్నాయి. రైల్వే తర్వాత ఉండే ఆస్తులు ఉండేది వక్ఫ్ బోర్డుకే. ఆ ఆస్తులు కాజేయాలా, అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద సంస్థలకే, కార్పొరేట్ వాళ్ళకి ఈ భూములు ఇవ్వాలని చెప్పి కుట్రలో భాగంగానే ఈరోజు వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు లాక్కోవడం కోసం వక్ఫ్ చట్టం సవరణని చేస్తున్నారు. అలాగే దీనివల్ల మసీదులకి, దర్గాలకి, అలాగే మద్రసాలకు ఉన్నటువంటి భూములు కానీ, ఆస్తులు కానీ ఇవన్నీ ప్రభుత్వం లాక్కునే పరిస్థితి ఉంది. కాబట్టి